ఇవాళ ఈ ఆర్టీడీ మా గ్రామంలో లేకపోతే నేను చదువుకొని మీ ముందుకు వచ్చి మాట్లాడేవాడిని కాదు. ఇవాళ నేను చదువుకొని 5వ తరగతి వరకు నాకు విత్తనిచ్చినటువంటి ఆర్టీడీ సంస్థ. అందుకు ఆర్టీడీ సంస్థ కష్టం వచ్చిందని తెలియగానే నా వంతుగా నన్ను ఈ స్థాయిలో తీర్చిదిద్దినటువంటి ఆర్టీడీకి అంతో ఇంతో రుణం తీర్చుకోవాల్సిన సమయం వచ్చిందని తెలుసుకొని ప్రజాబలం సంఘం ఆధారంలో స్వయాన ఆర్టీడీ సంస్థలో చదువుకున్నాం కాబట్టి దాదాపు 2.5 లక్షల రూపాయలు కష్టపడి నానా అవస్థలు పడి సంపాదించిన డబ్బులు ఖర్చు పెట్టి ఇవాళ ఆర్టీడీ యొక్క ఎఫ్సిఆర్ఏను రెన్యువల్ చేసుకోవాలని ప్రతి గ్రామంలో, ప్రతి పల్లెలో, ప్రతి నియోజకవర్గంలో తిరగడం జరుగుతుంది. మరి నేను అడుగుతా ఉన్నా, ఇవాళ ఉమ్మడి అనంతపురం జిల్లాలో కరూరు జిల్లా అయినటువంటి అనంతపురం జిల్లాను ఎంచుకొని వెంచర్ జగన్ గారు పెట్టినటువంటి ఆర్టీడీ సమస్యకి ఇవాళ కష్టం వచ్చింది. మరి మనమందరం కూడా ఆ మహనీయులైనటువంటి వెంచర్ జగన్ గారు పెట్టినటువంటి సమస్యలో విద్యా, వైద్యం, ఉపాధి కల్పించినటువంటి ఏకైక మహనీయుడు దేవుడు వెంచర్ జగన్ గారు. మరి అలాంటి దేవుడు పెట్టినటువంటి ఆర్టీడీ సమస్యల వల్ల కష్టం వస్తే మనమందరం కూడా ఏకమై ఉద్యమాలు సైతం చేయాల్సినటువంటి బాధ్యత మనకు ఉందని కూడా ఈ మీడియా మిత్రుల ద్వారా ఈ సభాముఖంగానే తెలియజేస్తాను. మరి ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఆర్టీడీ యొక్క ఎఫ్సిఆర్ఏను రెన్యువల్ చేయకుండా హోల్లో పెట్టినటువంటి కేంద్ర ప్రభుత్వానికి ఈ వేదిక ఒకటే గుర్తు చేస్తా ఉన్నా, అయ్యా నరేంద్ర మోడీ గారు, మీరు చేయలేనటువంటి అభివృద్ధి, ఏ ప్రభుత్వాలు చేయలేనటువంటి అభివృద్ధిని ఆర్టీడీ సంస్థ పెట్టి వెంచర్ జగన్ గారు కడుగు బలహీనత వర్గాలకు చెందినటువంటి హరిజన గిరిజన ప్రజలందరిలో వెలుగు నింపినటువంటి ఆర్టీడీ సంస్థ. మరి అలాంటి సంస్థ మీద ఎందుకు ఇంత కక్ష సాధిస్తున్నారని కూడా ఈ సందర్భంగా చోటుగా ప్రశ్నిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే